అదృష్టం వరిస్తుంది. పరిస్థితులు కలిసొస్తాయి. ఎలా అయితేనేం సామాన్యుడు సంపన్నుడు అవుతాడు, సంపన్నుడు కుబేరుడు అవుతాడు. అలా అని అంతటితో సమస్యలన్నీ పరిష్కారం అయిపోవు. కొన్ని అవుతాయి, మరికొన్ని పుట్టుకొస్తాయి. ఆ కొత్త సవాళ్లను ఎదిరించడానికి పాత ఆలోచనా విధానం పనికిరాదు. సరికొత్త మైండ్ సెట్ అవసరం. వెల్త్ సైకాలజిస్టులు ఆ పాఠాలు బోధిస్తారు. కాబట్టే పెరిగిపోతున్న శ్రీమంతుల సంఖ్యతో పాటే ఆ డబ్బు డాక్టర్ల అవసరమూ పెరుగుతోంది. ఒక దశ వరకు చాలా సమస్యలకు డబ్బే పరిష్కారంలా అనిపిస్తుంది. సంపద పెరిగే కొద్దీ డబ్బు కూడా ఓ సమస్యగా మారుతుంది. విల్లా హౌస్, ఫామ్ హౌస్, పెద్ద కారు, బ్యాంక్ బ్యాలెన్స్, స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఉంటాయి. అయినా తెలియని ఆందోళన, ఇది అని చెప్పలేని వెలితి. ఈ ఫైనాన్షియల్ యాంగ్జైటీ కొత్త సంపన్నుల నుంచి తరాల కుబేరుల వరకు అందర్నీ వేధిస్తోంది. మూల కారణం ఒకటే అయినా ఆ ప్రభావాలు మాత్రం వేరువేరుగా ఉంటాయి. సంపద స్థాయిని బట్టి ఆ తీవ్రత మారిపోతూ ఉంటుంది. ఎంత సంపాదించినా సరిపోతుందా అనే సందేహం, సరిపోదేమో అనే అనుమానం, సమస్యలు వస్తే అనే భయం, హఠాత్తుగా వీధిపాలైతే అనే అభద్రత, అన్నీ కలిసి నయా సంపన్నులకు నరకం చూపిస్తున్నాయి. తాత ముత్తాతలతో పోలిస్తే వీళ్లంతా ఆర్థికంగా చాలా మెట్లు పైనే ఉంటారు. అయినా సరే పుట్టుకతో వచ్చిన పోలిక వ్యాధి స్థిమితంగా ఉండనీయదు. ఒకప్పుడు సంపద అనేది పూర్తిగా వ్యక్తిగతం, కొన్నిసార్లు పరమ రహస్యం కూడా. సామాజిక మాధ్యమాలు ఆ తెరను చించిపడేశాయి. ఎగ్జిబిషనిజం ఎక్కువైపోయింది. కొత్తింట్లో గృహప్రవేశం చేయగానే ఆ ఫోటోల్ని ఫేస్బుక్లో అప్లోడ్ చేయాల్సిందే. ఆ గేటెడ్ కమ్యూనిటీలోని సౌకర్యాల్ని విలాసాల్ని వర్ణించి చెప్పాల్సిందే. కొత్త కారు కొనగానే ఫ్యామిలీతో లాంగ్ డ్రైవ్కు వెళ్తున్న రీల్స్ ఇన్స్టాలో షేర్ చేయాల్సిందే. బట్టలైనా, బంగారమైనా, ఎలక్ట్రానిక్ ఉపకరణాలైనా, వీకెండ్ షాపింగ్ గురించి నలుగురితో కథలుగా చెప్పుకోవాల్సిందే. ఆన్లైన్లో ఆ ఆత్మీయుల హంగామాను చూడగానే మిగిలిన వారిలో ఫోము, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఫోబియా మొదలైపోతుంది. బంధువులతోనో సహోద్యోగులతోనో పోల్చుకుంటే సంపాదించాల్సినంతగా సంపాదించలేకపోతున్నామనే ఆర్థిక ఆందోళన ఎక్కువైపోతుంది. ఏడాదికి 25 లక్షలు సంపాదిస్తున్న వారిలోనూ దాదాపు 74% మంది తమ ఎదుగుదల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అని వెల్లడించింది ఎకనమిక్ టైమ్స్ వెల్త్ తాజా సర్వే. ₹1 కోటి పైగా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నవారు సైతం తమ ఆర్థిక ప్రణాళిక ఏమంత మెరుగ్గా లేదని కుమిలిపోతున్నారని డిఎస్పీ మ్యూచువల్ ఫండ్ సర్వేలో తేలింది. వీళ్లలో చాలా వరకు 40 నుంచి 50 ఏళ్లలోపు కార్పొరేట్ జీవులే. పైపైకి ఇదంతా అర్థంలేని ఆందోళనలా అనిపించినా సమస్య మూలాలు మాత్రం బలమైనవే. వాళ్లంతా ఖరీదైన జీవనశైలికి అలవాటు పడిపోయారు. రాబడితో పాటే ఖర్చులూ పెరిగాయి. ఆ సౌకర్యాల్లో ఈ ఒక్కటి తగ్గినా వెలితిగా అనిపిస్తుంది. ఏ కారణం వల్ల అయినా పరిస్థితులు తారుమారైతే జీవితాన్ని మళ్లీ సున్నా నుంచి మొదలు పెట్టాల్సి వస్తుందనే భయం కొత్త సంపన్నులను ఒత్తిడికి గురి చేస్తోంది. మార్కెట్ మందగమనం కారణంగా రియల్ ఎస్టేట్ నుంచి స్టాక్ మార్కెట్ వరకు ఎక్కడా స్థిరమైన రాబడులు లభించడం లేదు. పొరపాటున సలహా అడిగితే ఒకరేమో తక్షణం పెట్టుబడులను వెనక్కి తీసేసుకోమంటారు, మరొకరేమో ఆరునూరైనా సరే కొనసాగించమంటారు, ఇంకొకరేమో ఇంకొంత ఇన్వెస్ట్ చేసి యావరేజ్ చేసుకోమంటారు. ఎవరి మాటలు నమ్మాలో తెలియదు, ఎవరి సూచనలు పాటించాలో అర్థం కాదు. కొలువుల విషయంలోనూ అదే సందిగ్ధత. ఉద్యోగం ఉంటుందో తెలియదు, ఊడుతుందో తెలియదు. ఏం చేద్దాం అనే ప్రశ్న ప్రతినిత్యం వెంటాడుతూ ఉంటుంది, నిద్రలోనూ వేధిస్తూ ఉంటుంది. ఈ తరహా డెసిషన్ పెరాలసిస్ మనిషిని గందగోళానికి గురి చేస్తోంది. గుండెల్లో నిరాశావాదాన్ని నింపుతుంది, డిప్రెషన్ వైపుగా లాగేస్తుంది. మాట సాయం కోసం కౌన్సెలర్లను ఆశ్రయించినా ఏమంత ఆర్థిక నైపుణ్యం లేని ఆ నిపుణుల సూచనలు అసంతృప్తినే మిగులుస్తున్నాయి. డబ్బు స్వభావము, మనసు లోతులు రెండూ తెలిసినవారు మాత్రమే తమలోని అనిశ్చితిని దూరం చేయగలరని ఆలస్యంగా అయినా అర్థం చేసుకుంటున్నారు కొత్త కుబేరులు. కొన్ని జీవితాలు రాత్రికి రాత్రే మారిపోతాయి. లాటరీ రూపంలో భాగ్యలక్ష్మి కోట్లు కురిపిస్తుంది. దూరపు బంధువు వీలునామా పుణ్యమాని ఖరీదైన కమర్షియల్ కాంప్లెక్స్ చేతికి వచ్చేస్తుంది. కొత్తగా ఆరంభించిన స్టార్టప్ను ఏ బహుళజాతి సంస్థో గంపగుత్తగా కొనేస్తుంది. అంతవరకు బాగానే ఉంది. కానీ అనూహ్యంగా వచ్చిపడే ఐశ్వర్యాల్ని జాగ్రత్తగా కాపాడుకోవడం ఈ ఇన్స్టంట్ కరోడ్పతి కైనా అతిపెద్ద సవాలే. దీన్నే సడన్ వెల్త్ సిండ్రోమ్ అంటారు. సంపదలు సృష్టించే సమస్యలు చిన్నవేమీ కాదు.
ఖరీదైన వ్యసనాలు తోడవుతాయి. చుట్టూ ఎవరెవరో వచ్చి చేరతారు. మరికొందరికి ఇందుకు విరుద్ధమైన చేదు అనుభవాలు ఎదురవుతాయి. వ్యాపారంలో ఊహించని నష్టాలు వస్తాయి. భాగస్వాములు నిండా ముంచేస్తారు. కోర్టు వ్యాజ్యాల వల్ల ఆస్తిపాస్తులు దాయాదుల పాలు అవుతాయి. ఆ దెబ్బకు నిస్పృహ ఆవరిస్తుంది. మనిషిలో పోరాట పటిమ తగ్గిపోతుంది. ఈ రెండు సందర్భాల్లోనూ మనీ మేనేజ్మెంట్ ఎంత అవసరమో, మైండ్ మేనేజ్మెంట్ అంతకంటే ముఖ్యం. ఆర్థిక, మనస్తత్వ శాస్త్రాల మీద పట్టు ఉన్నవారే సరైన పరిష్కారం చూపగలరు. చేతినిండా డబ్బు ఉన్నప్పుడైనా, చేతులు కాల్చుకున్నప్పుడైనా, ఆర్థిక వ్యవహారాలతో ముడిపడిన ఒత్తిడిని, అశాంతిని దూరం చేయడానికి అవతరించిన మానసిక, ఆర్థిక నిపుణుడే వెల్త్ సైకాలజిస్ట్ సింగిల్ కొటేషన్ హాలంతాటా. మనీ మైండ్సెట్ కోచ్, ఫైనాన్షియల్ బిహేవియర్ స్పెషలిస్ట్ అని పిలుస్తారు. వీరికి చార్టర్డ్ అకౌంటెన్సీ, ఫైనాన్స్ మేనేజ్మెంట్ వగైరా అర్హతలకు అదనంగా క్లినికల్ సైకాలజీ లాంటి మనస్తత్వ విభాగాల్లో పట్టాలు ఉంటాయి. దీంతో ఆర్థిక నిర్ణయాల మీద మనసు ప్రభావాన్ని బేరీజు వేయడం సులభం అవుతుంది. అందులోనూ మనం తీసుకునే ఆర్థిక నిర్ణయాల్లో 90% వరకు భావోద్వేగాలతో ముడిపడినవే. మిగతా 10% సందర్భాల్లో మాత్రమే లాజిక్ ను ఉపయోగిస్తాం. అంటే సరైన ఆర్థిక నిర్ణయం తీసుకోవాలంటే మనసు మీద, మనసులోంచి పుట్టుకొచ్చే భావోద్వేగాల మీద పట్టు ఉండాల్సిందే. అలా అని వెల్త్ థెరపిస్ట్ పెట్టుబడుల సలహాలు ఇవ్వడు. స్టాక్ మార్కెట్ చిట్కాలు చెప్పడు. రియల్ ఎస్టేట్ లాభాల గురించి ఊదగొట్టడు. మన ఆర్థిక విజయాలకు అడ్డంకిగా మారుతున్న నెగటివ్ ఆలోచనల్ని గుర్తించి ఎలా వదిలించుకోవాలో సూచిస్తాడంతే. ఆ నిపుణుల్ని సంప్రదిస్తున్న వారిలో వృత్తి, ఉద్యోగాల్లో పైపైకి ఎగబాకుతున్న కొత్త సంపన్నులు ఉన్నారు. ఇప్పటికే హై నెట్వర్క్ జాబితాలో చేరిపోయిన శ్రీమంతులు ఉన్నారు. కిందికి జారిపోతామేమో అన్న భయం ఒకరిది, అక్కడే ఆగిపోతామేమో అనే అనుమానం మరొకరిది. మొన్నటి వరకు అమెరికా, యూకే, సింగపూర్ తదితర దేశాలకే పరిమితమైన వెల్త్ సైకాలజిస్టుల సేవలు క్రమంగా భారత్కు విస్తరిస్తున్నాయి. ఫైనాన్షియల్ థెరపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా లాంటి శిక్షణ సంస్థలు ఇక్కడ పుట్టుకొస్తున్నాయి. గతంతో పోలిస్తే బిహేవియరల్ ఫైనాన్స్ కోర్సుల్ని అందిస్తున్న క్యాంపస్ల సంఖ్య కూడా పెరుగుతోంది. సంపన్నులతో వ్యవహారం కాబట్టి కన్సల్టేషన్ ఫీజులు కూడా భారీగానే ఉంటాయి. ఒక్కో సిట్టింగ్కు ₹1,00,000 వరకు వసూలు చేస్తున్నవారు ఉన్నారు. మన సంతోషం, సంతృప్తి బ్యాంకు ఖాతాలోని డబ్బు మీద కంటే, ఆ డబ్బుతో మనకున్న ఆరోగ్యకరమైన అనుబంధం మీదే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఆ పాజిటివ్ దృక్పథాన్నే నేను వెల్త్ ఫిలాసఫీ అని పిలుస్తాను అంటారు అమెరికన్ మనీ సైకాలజిస్ట్ డాక్టర్ లామీ. ఆ ఆర్థిక తాత్విక దృష్టి లేనప్పుడు ఎంత సంపాదించినా అసంతృప్తిగానే ఉంటుంది. సకల సౌకర్యాల నడుమ జీవిస్తున్నా ఉక్కపోతగా అనిపిస్తుంది. అలాంటి వ్యక్తులు పేరుకు కుబేరులే అయినా మానసికంగా మాత్రం నిరుపేదలే. ఓ తాజా సర్వే ప్రకారం అమెరికాలోని శ్రీమంతుల్లో 32% మందే తాము సంపన్నులమని భావిస్తున్నారట. అంటే మిగిలిన 68% అసంతృప్తితో రగిలిపోతున్నారన్నమాట. శాతాల్లో తేడా ఉండొచ్చు కాని భారతీయ లక్ష్మీపుత్రులు ఇందుకు మినహాయింపు కాదు. పెరిగిపోతున్న డబ్బు జబ్బుల కారణంగానే ప్రవీణ్ సాంకర్, నిషుల్ గుప్తా, కమల్ జస్వానీ లాంటి వెల్త్ సైకాలజిస్ట్ల అపాయింట్మెంట్ల కోసం బెంజికారు బాబులు వరుసలు కడుతున్నారు. ఒక మహిళ మనసును మరో మహిళ మాత్రమే అర్థం చేసుకోగలదని అంటారు. అందుకే కావచ్చు ప్రత్యేకించి సంపన్న మహిళల కోసం మీనా శ్రీరామ్ లాంటి వెల్త్ కోచ్లు అవతరిస్తున్నారు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు కాకపోవచ్చు కాని ఆర్థిక సంబంధాలు మానవ సంబంధాల్ని తప్పక ప్రభావితం చేస్తాయి. ఆలుమగల మధ్య గొడవల్ని సృష్టిస్తాయి. తండ్రి కొడుకుల్ని శత్రువులుగా మార్చేస్తాయి. తోబుట్టువుల్ని బద్ధవిరోధులుగా తయారు చేస్తాయి. అలాంటి సందర్భాల్లో వెల్త్ థెరపిస్టులు అచ్చంగా రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అవతారం ఎత్తుతున్నారు. కుబేర కుటుంబాల్లో ఉద్వేగాలతో ముడిపడిన ఆర్థిక సమస్యలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాలు సూచిస్తున్నారు. క్లయింట్ అవసరాలకు అనుగుణంగా మెంటర్లుగా, సలహాదారులుగా కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. కొన్ని సంపన్న కుటుంబాలు ఫ్యామిలీ వెల్త్ సైకాలజిస్టులను నియమించుకుంటున్నట్టు సమాచారం. వృత్తిపరమైన గోప్యత కారణంగా ఆ వివరాల్ని బయట పెట్టడానికి ఆ మనీ థెరపిస్టులు పెద్దగా ఇష్టపడటం లేదు. నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2025 ప్రకారం 1000 కోట్లకు పైగా ఆస్తిపరులు 1,00,000 మందికి పైనే ఉన్నారు. అందులో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరుకున్న తొలితరం సంపన్నులే అధికం. మనిషి ఆర్థికంగా ఎదిగే క్రమంలో ఒకలా ఆలోచించాలి, ఆ తర్వాత మరోలా ఆలోచించాలి. 0 నుంచి 100వ స్థానానికి చేరుకోడానికి సర్వైవల్ మైండ్ సెట్ చాలా అవసరం. ఎందుకంటే
ఎదుగుతున్న రోజుల్లో ప్రతినిత్యం ఓ గండమే. ఆ క్షణం గురించి, ఆ పూట గురించి తప్పక ఆలోచించాల్సిందే. ఓ స్థాయికి చేరుకున్నాక మాత్రం వ్యూహం మార్చుకోవాలి. తొలి 10 స్థానాలకు చేరుకోవాలంటే గ్రోత్ మైండ్ సెట్ ను అభివృద్ధి చేసుకోవాల్సిందే. రాబోయే 25 గురించి ఆలోచించాల్సిందే. కాని చాలా మంది కొత్త కుబేరుల విషయంలో అలా జరగడం లేదని వాపోతారు వెల్త్ సైకాలజిస్టులు. ఓ పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నా సరే, చిన్న చిన్న నిర్ణయాలు సైతం తామే తీసుకోవాలని ఆరాటపడతారు. దీనివల్ల ఆ వ్యాపార పరివారానికి దీర్ఘకాలిక దృష్టి లోపిస్తుంది. సరైన సలహాలు, సూచనలతో ఆ కాలంచెల్లిన ఆలోచనా ధోరణిని సరిదిద్దే ప్రయత్నం చేస్తారు ఆర్థిక, మానసిక నిపుణులు. ఏ వ్యక్తి అయినా ఆర్థికంగా విస్తరించే కొద్దీ అతని వ్యక్తిగత ప్రపంచం చిన్నదైపోతుంది. ఓ స్థాయికి వెళ్లేసరికి సప్త సముద్రాలకు అవతల ఒంటిస్తంభం మేడలోని పంజరపు రామచిలుకలా మారిపోతారు. ఏకాకితనం తీవ్రంగా వేధిస్తుంది. ఎవరితోనూ కష్టసుఖాల్ని పంచుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎవర్నీ నమ్మే వాతావరణం ఉండదు. నమ్మినా ఆ చనువును స్వార్థానికి వాడుకుంటారేమో అనే అనుమానం ఉండనే ఉంటుంది. అలాంటి సమయాల్లో వెల్త్ థెరపిస్టులు ప్రొఫెషనల్ కౌన్సెలర్ పాత్రను పోషిస్తారు. అవతలి వ్యక్తి చెప్పేదంతా ఓపిగ్గా వినిపెడతారు. తగిన పరిష్కారాలు సూచిస్తారు. కొద్ది రోజుల క్రితం ఓ వ్యాపారవేత్త నన్ను సంప్రదించారు. వయసు 60 పైనే. కుటుంబ సభ్యుల ఒత్తిడితో తన కంపెనీని ఓ బహుళజాతి సంస్థకు అమ్మేశారు. ఆ లావాదేవీలో 5-6 వేల కోట్లు చేతికి వచ్చాయి. ఎందుకో ఆ తర్వాత ఆయన ఆరోగ్యం దెబ్బతింది. గుండెపోటు నుంచి బయటపడ్డారు. ఓరకమైన నైరాశ్యమూ ఆవహించింది. పిచ్చాపాటీగా మాట్లాడుతున్నప్పుడు తాను పెంచి పోషించిన కంపెనీని ఆయన ఓ బిడ్డలా భావించేవారని తెలిసింది. పిల్లలు రెక్కలొచ్చి వెళ్ళిపోయాక కన్నవాళ్లు అనుభవించే ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్ తరహా మానసిక స్థితిలో ఆయన చిక్కుకున్నారని అర్థమైపోయింది. గతకాలపు ఆలోచనల నుంచి బయటికి తీసుకురావడానికి ఓ కొత్త దినచర్యను సూచించాను. ఆయన వ్యక్తిగత లైబ్రరీ దుమ్ము దులిపించాను. అంకుర సంస్థల్లో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాను. ఇప్పటిదాకా వెళ్లని దేశాలకు వెళ్ళిరమ్మని కూడా చెప్పాను. 6 నెలల్లో చాలా మార్పు వచ్చింది అంటూ ఓ శ్రీమంతుడి జీవితాన్ని ఉదాహరణగా చూపుతారు వెల్త్ సైకాలజిస్ట్ ప్రవీణ్ సాంకర్. ప్రవీణ్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ మాత్రమే కాదు, సైకాలజీలో డాక్టరేట్ పట్టా కూడా అందుకున్నారు. నిన్నమొన్నటి వరకు విదేశీ క్లయింట్లతో బిజీగా ఉండేవారు. ఇప్పుడు భారతీయ కుబేరులకు సమయం కేటాయిస్తున్నారు. కొంతమంది ఓ స్థాయి వరకు కష్టాన్నే నమ్ముకుని ఎదిగినా ఆ తర్వాత దొడ్డిదారిని ఎంచుకుంటారు. అవినీతిపరులతో చేతులు కలిపి ఆర్థిక కుంభకోణాల్లో చిక్కుంటారు. ఈజీ మనీ కోసం చీకటి వ్యాపారాల్లో ప్రవేశిస్తారు. చివరికి ఆర్థిక నేరస్తులుగా జైలు జీవితం గడుపుతారు. దీనికి కారణం వారికి డబ్బుతో ఉన్న నెగటివ్ సంబంధమే. కీర్తికాంక్షతో తరచూ కళా సాంస్కృతిక వేదికల మీద కనిపించి ఓ ప్రముఖుడు హఠాత్తుగా దివాలా ప్రకటన చేస్తాడు. విలాసాలకు ఆర్భాటాలకు మారుపేరైన ఓ వ్యాపారవేత్త రాత్రికి రాత్రే విదేశాలకు పారిపోతాడు. ఈ దుస్థితికి మూలం వారికి డబ్బు పట్ల గౌరవం లేకపోవడమే. డబ్బును పిచ్చిగా ప్రేమించేవారు, తీవ్రంగా ద్వేషించేవారు బాగుపడిన దాఖలాలు చరిత్రలో లేవు. సంపదతో ఆరోగ్యకరమైన అనుబంధం ఉన్నవారు మాత్రమే ప్రశాంతంగా, సంతృప్తికరమైన జీవితం గడపగలరు. తమ క్లయింట్ ఆలోచనల్లో తేడా కనిపించినప్పుడు బిహేవియర్ థెరపీ లాంటి విధానాల ద్వారా ఆ మానసిక లోపాన్ని సరిచేస్తారు వెల్త్ సైకాలజిస్టులు. ఏ కుటుంబమైనా 10 కాలాల పాటు చల్లగా ఉండాలంటే డబ్బు, మనిషి అనుబంధమే కాదు, మనిషి సంబంధమూ బలంగా ఉండాలి. అందులోనూ పిల్లల పెంపకం ఓ పెద్ద సవాలు. మరీ మధ్యతరగతి వాతావరణంలో పెంచితే వాళ్లలో ఆత్మన్యూనత వచ్చేస్తుంది. నాయకత్వ లక్షణాలు కనుమరుగైపోతాయి. ఖరీదైన జీవనశైలిని అలవాటు చేస్తేనేమో అహంకారం తలకెక్కుతుంది. దురలవాట్ల బారిన పడే ప్రమాదం ఉంది. ఇలాంటివారే మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ పాదచారుల్ని బలి తీసుకుంటారు. సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ సిబ్బందిని దూషిస్తారు. పబ్లోనో బార్లోనో గొడవలు పడి దాడులకు తెగబడతారు. కొన్నిసార్లు క్షణికావేశంలో ప్రాణాలు తీస్తారు. ఆస్తులు, అధికారము అన్నీ ఉన్నాయన్న అభిజాత్యం బుసలు కొడుతూ ఉంటుంది. డబ్బుతో ఏమైనా చేయగలమని, దేన్నైనా కొనగలమని అనుకుంటారు. సైకాలజీలో ఈ స్వభావానికి ఓ పేరు ఉంది, అఫ్లుయాంజా. అవసరాన్ని బట్టి పిల్ల జమీందార్ల ప్రవర్తనలో తేడాలను గుర్తించి సరిదిద్దే బాధ్యతను కూడా వెల్త్ సైకాలజిస్టులే తీసుకుంటారు. యాస్టరిస్క్ మార్కెట్ను అర్థం చేసుకుంటే ఎంతైనా సంపాదించగలం. కాని మనల్ని మనం అర్థం చేసుకోలేకపోతే మాత్రం
అప్పటి వరకు సంపాదించిందంతా వృధా అయిపోయినట్టే. మన డబ్బే మనకు శత్రువు అవుతుంది. ఈ సత్యాన్ని తెలుసుకోగలిగితే మనలోనూ ఓ వెల్త్ సైకాలజిస్ట్ ఉన్నట్టే. అతను చురుగ్గా పనిచేస్తున్నట్టే. ఆర్థిక రుగ్మతలు కొన్ని ఆర్థిక, మానసిక రోగాలు పైపైకి సహజ స్వభావాల్లా అనిపిస్తాయి. ఆయా వ్యక్తులు అలానే అనుకుంటారు. ఏ నిపుణుడినో సంప్రదిస్తే తప్పించి సమస్య మూలాలు తెలియవు. ఇలాంటి సందర్భాల్లో ఆత్మీయులే చికిత్సకు ప్రోత్సహించాలి. ఆనియో మానియా, ఏదో ఒకటి షాపింగ్ చేయకపోతే మనసుకు స్థిమితంగా అనిపించదు. ప్లూటో మానియా, సంపద పట్ల విపరీతమైన వ్యామోహం ఉంటుంది. చిల్లర డబ్బుల కోసం కూడా అడ్డదారులు తొక్కుతారు. క్లెమెటోఫోబియా, ప్రాణాల మీదికి వచ్చినప్పుడు కూడా డబ్బును ఖర్చు చేయడానికి ఇష్టపడరు. సరైన వైద్యమూ చేయించుకోరు. హర్పాక్సోఫోబియా, విపరీతమైన దొంగల భయం. అయినవారిని కూడా దొంగల్లానే చూస్తారు. అనుమానం ఎక్కువ. పెనియాఫోబియా, హఠాత్తుగా ఆస్తులన్నీ మాయమైపోయి వీధిపాలు అవుతామనే అకారణ ఆందోళన. అటైచీఫోబియా, చిన్న చిన్న పెట్టుబడులు పెట్టాలన్నా భయమే. లేని నష్టాలను ఊహించుకుంటారు. మనీ డిస్మార్ఫియా, ఎంత సంపాదించినా కూడా మిగిలిన వారితో పోలిస్తే ఆర్థికంగా వెనుకబడి ఉన్నామనే అర్థంలేని ఆలోచన. ఫైనాన్షియల్ పెరాలసిస్, ఓ పట్టాన ఆర్థిక నిర్ణయాలు తీసుకోలేని తీవ్ర బలహీనత. గ్యాంబ్లింగ్ డిజార్డర్, ఆస్తులు తాకట్టు పెట్టి అయినా సరే జూదానికి వెళ్లే బలహీన మనస్తత్వం.